తీసుకోపోయిన తర్వాత మళ్ళీ నువ్వు సంవత్సరం ముందుగా 3 తీసుకున్నావు, మళ్ళీ 4 తీసుకున్నావు, మళ్ళీ ఈ రోజు 4 తీసుకుంటున్నావు. అవును. సో మీకు ప్రాఫిట్ సైడ్ ఉన్నది అని మీరు వెళ్తున్నారు కాదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరు వచ్చి ఇక్కడ ఈ రంగంలోకి? ఎక్కువ ఏమైతే 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఎట్లా అనిపించింది? 1 year లో ఎట్లా తీసేద్దాం అనిపించిందా? ఈ మజర్ బాయ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి జెన్యున్ పర్సన్, క్లారిటీ ఇచ్చేస్తాడు, వస్తుంది రాదు అంటే మంచిగా అన్ని ఇస్తే మీకు 1,50,000 అయితే ఆదాయం వచ్చింది. తర్వాత ఇప్పుడు మన 1,50,000 ఎంత ఖర్చు వస్తుంది? ఖర్చులు కొత్తగా రావచ్చు అంటారా, వద్దంటారా, ఏమంటారు? ఈరోజు మీరు ఉన్నారు కాదు, మదర్ డైరీ ఫామ్లో ఉన్నారు. సిబి న్యూస్ నరేష్ బై ఛానల్ మీద ఈరోజు మా దగ్గర రైతు వచ్చినారు కాదు, ఇది 3rd టైం ఆయన పర్చేస్ చేసేది. ఓకే, మీ పేరు చెప్పండి. మహేందర్. ఎక్కడ ఉన్నది ఫామ్ అనేది? మహేశ్వరం. ముందుగా ఎంత బర్రెలు తీసుకున్నారు? ముందు స్టార్ట్ టైం అంటే ఫస్ట్ 3 తీసుకున్నా, దాని తర్వాత 4 మొన్న, ఇప్పుడు 4 తీసుకుంటున్నాను. సో 3 times కూడా మీరు ముర్రా తీసుకోపోయారు లేకుంటే వేరే ముర్రానే తీసుకోపోయారు? ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం 3 తీసుకుంటే? పాల్ గురించి లేకుంటే అన్ని సెట్ అయిపోయినాయి. అవి 1 year అవుతుంది. ఓకే, అవి సెట్ అయిపోయినాయి. ఇప్పుడు మొన్న ఫిబ్రవరిలో వేసుకుని అవి కూడా సెట్ అయిపోయినాయి. ఓకే. మీరు చెప్పినన్నే ఇస్తున్నాయి. ఇప్పుడు కూడా ఆ నమ్మకంతోనే మళ్ళీ వేస్తున్నాయి. మీ ఫ్రెండ్ కూడా తీసుకోపోయారు కదా వారం ముందు? అవి నేనే వేసుకోయినా. అచ్చా, మీరే తీసుకోపోయారు 15 days ముందు. సో మీ అనుభవం ఎట్లా ఉన్నది? బర్రెలు తీసుకోపోయిన తర్వాత ఏ ఫీడ్ వేయాలి? ఏ ఫీడ్ వేస్తేనే మనకు పాలు ఎక్కువ వచ్చేది? సేమ్ అన్న పత్తి చెక్క, గోధుమ పొట్టు, మన తౌడు అవి వేసి, సూపర్ నేపియర్ వేస్తున్నాం. అంతే. మేము కూడా అదే వాడుతున్నాం. మీరు ఎట్లా మీరు చెప్పినట్టే మేము వాడుతున్నాం. వేరే గోధుమలు జొన్న సూపర్ కుట్టి కూడా వేస్తున్నాం. అది కూడా వేస్తాం. అది సూపర్ నేపియర్ మిక్స్ చేసి వేసేస్తాం. ఓకే. పాలు ఎక్కడ అమ్ముతున్నారు? పాలు డైరీకి వెళ్ళిపోతారు. సో ఎప్పుడైనా బ్రీడ్కి ఎందుకు వెళ్ళాలి? బ్రీడ్కి వెళ్ళిన తర్వాత ఫీడింగ్ ఎట్లా ఉండాలి, ఎట్లా మేనేజ్మెంట్ ఉండాలి? నాకు తెలుసు మీరు ఫస్ట్ టైం కాదు ఇంటర్వ్యూ చేయడానికి సిగ్గుపడుతున్నారు, కానీ చెప్పండి. ఎట్లాంటి ఏం లేదు. ఎందుకు అందరికీ ఒక్కసారి చెప్పాలి అంటే ఫియర్ ఉంటాయి కెమెరా మీద. అది వదిలేసి కొంచెం మీరు కూడా ఒక రైతు ఉన్నారు కాదు, గైడెన్స్ వేరే రైతులకు అవుతాయి. ఎందుకంటే మేమైతే చెప్తున్నాం, మా 30 సంవత్సరం నుంచి నాకు ఏమి అనుభవం ఉన్నది డైరీ రన్ చేసేయడానికి. మళ్ళీ బర్రెలు అమ్మినప్పుడు నేనైతే చాలా చెప్పే ఉన్నా యూట్యూబ్లో, ప్రతిసారి చెప్పే ఉన్నా ఏం చేయాలి, ఎట్లా బర్రెలు తీసుకోవాలి, బ్రీడ్ తీసుకోవాలి, మళ్ళీ మేత ఏం వేయాలి. అది మీరు తీసుకోపోయిన తర్వాత మళ్ళీ నువ్వు సంవత్సరం ముందుగా 3 తీసుకున్నావు, మళ్ళీ 4 తీసుకున్నావు, మళ్ళీ ఈ రోజు 4 తీసుకుంటున్నావు. సో మీకు ప్రాఫిట్ సైడ్ ఉన్నది అని మీరు వెళ్తున్నారు కాదు. సో అదే కొంచెం మీరు రైతులకు ఎట్లా చేయాలి అది కొంచెం చెప్తే బాగా ఉంటాయి. ఏముందన్న, మీరు అసలు ఫస్ట్ మాకు తెలియదు. మీరు చెప్పినాక దాని త్రూనే ఇప్పుడు ఒక వర్కర్ని కూడా మీరే ఇచ్చారు. ఆ వర్కర్ ఎట్లా వేసుకుంటుండే అంతకుముందుకు మేమే వేసుకుని వచ్చినాం ఉన్నప్పటి నుంచి. అయినా వర్కర్ని పెట్టి 1 month అవుతుంది అంతే. సో వర్కర్ ఎట్లా ఉన్నారు? కాల్షియం మినరల్ మిక్చర్ మార్నింగ్ ఓకే 2 times వేసేస్తాం. అవి ప్రెగ్నెంట్ ఉన్న పాలు మిల్క్ ఇవ్వని మిల్క్ ఇవ్వకపోని 2 times వేసేస్తాం. 1 time వేసేస్తాం డైలీ. ఓకే. అంటే టైం అది సుడి అయింది ముందుగా తీసుకునేది అయిపోయింది. ఎందుకు అయిపోయిన కారణం అంటే మీరు మినరల్ మిక్చర్ కూడా యూస్ చేస్తున్నారు, కాల్షియం కూడా యూస్ చేస్తున్నారు, షార్గా దానా వేస్తున్నారు. లేకుంటే మన పాత టైంలో ఏమన్నది అంటే ఏ రైతు కూడా బర్రెలు తీసుకోపోయినాక సంవత్సరం పైన దాకా వాడు కట్పియలే. ఎందుకు అంటే వాడు ఇదే కూడా రాదు, ఆ ఫీడింగ్ సరిగా ఉండదు, ఏముండదు. అందుకోసం ఈదగు కూడా రాదు. మనం సరిగా ఫీడ్ ఇస్తేనే 3 months లోపటే మనకు 2 times ఈదగు వచ్చేస్తాయి. 3rd time మనం కట్పిస్తే అది పాలు కూడా తగ్గదు. ఇప్పుడు వినడానికి రెడీ ఉన్నాయి, మళ్ళీ మురు కూడా రెడీ ఉన్నది. ఇప్పుడు అది డైరీకు సక్సెస్ కావాలంటే అదే బెస్ట్ థింగ్. అందులో ఒకటి బన్నీ ఉండే, అది పూటకి 7 ఇచ్చింది. ఓకే, ఒకటి అదొకటి. ఇది ఇంకా 2 months అవుతుంది. 2 months డెలివరీ. ఇప్పుడు ఈయనగా ఇంకా పాలు ఎక్కువ వస్తాయి, ఎందుకంటే ఫస్ట్ టైం మనం తీసుకొచ్చే టైర్డ్నెస్ ఉంటాయి. సెకండ్ ఇంకా 2 liters పాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడైతే ఇది 4 తీసుకున్నారు మీరు? చూస్తున్నారు ధరలు మీరే చెక్ చేసుకుంటున్నారు లేకుంటే? చెక్ చేస్తున్నారు. మీ పని మంచిగా తీసుకొచ్చారు? తెలియదు, ఇప్పుడు పాలు తీసుకుండవచ్చు ఆల్రెడీ. ఓకే, స్టార్ట్ కావచ్చు.
నరేష్ భాయ్ మీకు ఏమైనా అడగాలంటే అడగండి. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ మజర్వాయ్ డైరీ ఫామ్లో ఉన్నామండి. రైతు అయితే ఒక 4 గేదెలు కొనుగోలు చేశాడు. పాలు అయితే దారాలు చూసుకుంటున్నాడు. చూసుకోవచ్చు మీరు కూడా స్వయంగా ఇట్లనే పాలు తీసి చూసుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకోండి. రేట్లు అయితే ఫైనల్ కాదు. ఒకసారి రైతును కూడా అడుగుదాం, ఎంత కొన్నాడు, ఎన్ని లీటర్ల పాలు చూశాడు, ఎన్ని రోజులు ఉన్నాడు అనే విషయాలు అయితే మనం అయితే మొత్తం కూడా అడుగుదాం. ఒకసారి దారాలు అయితే చెక్ చేసుకుంటున్నాడు. 4 రూములు కూడా దారాలు చెక్ చేసుకోవాలి. ఎవరైనా సరే ఎక్కడైనా సరే మీరు హర్యానా పోయినా, గుజరాత్ పోయినా, ఆంధ్ర పోయినా, తెలంగాణ ఎక్కడైనా కూడా మీరు దారాలు అయితే కంపల్సరీ కూడా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే రైతుకు అనుభవం ఉంది కాబట్టి దారాలు చెక్ చేసుకుంటున్నాడు. మీరు కూడా అనుభవం ఉన్న వాళ్ళే ఈ ఫీల్డ్లోకి వస్తే మాత్రం సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతారు. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. మీ పేరు ఒకసారి చెప్పండి. మహేందర్ అన్న. మహేందర్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? మహేశ్వరం. మహేశ్వరం నుంచి వచ్చారు. ఇక్కడ దగ్గరలో ఉన్నారు. ఓకే, అసలు ఈ మజర్వాయ్ డైరీ ఫామ్ ఎలా తెలిసింది మీకు? ఇప్పుడు అంటే ఇదివరకు మనం కొనుగోలు చేశారు ఇక్కడ? తీసుకున్నాం అన్న, ఇంతకుముందు తీసుకున్నాము. ఇప్పుడు మీరు మీ ఛానల్ ద్వారానే వచ్చాము అప్పుడు కూడా. ఓకే, అది తీసుకుపోయిన తెలుసు ఇంతకుముందు. సెట్ అయిపోయినాయి అక్కడ? మీరు మంచిగానే ఉన్నాయా? సెట్ అయిపోయినాయి అన్ని. ఎన్ని గేదెలు ఉన్నాయి? 15 days కూడా 15 days ముందు కూడా తీసుకుపోయినాం. ఏ బ్రీడ్ తీసుకెళ్ళి? 5 తీసుకుపోయినాం. ఇవే ముర్రానే తీసుకెళ్ళారు. ఓకే, మొత్తము 12 ఉన్నాయి పాతయి. ఈ 4 కలిపితే 16 అయితే. ఓకే, మీరు అంటే స్టార్టింగ్ లో చదువుకున్నారా? ఏం చదువుకున్నారు? జాబ్ చేస్తున్నారా? ఇంటర్ వరకు చదువుకున్నారు. ఓకే, ఆ తర్వాత ఇంటర్ తర్వాత చిన్న చిన్న జాబులు చేసిన, ఇక అవి సెట్ కాలేదని ఇళ్ళకి రావడం జరిగింది. ఓకే, జాబులు అంతా సెట్ కాలేదని చెప్పి మా నాన్న వాళ్ళు ఇంతకుముందు నుంచి ఇదే చేసేది. అవి లోకల్ ఉండేవి. ఓకే, అవి తీసేసి నేను ఇవి పెట్టుకున్నాను. ముర్రా బ్రీడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 12 కూడా ఇంటి దగ్గర ఉన్నాయి. మొత్తం ముర్రానే ఉన్నాయి. ముర్రానే. ఇక్కడ మజర్వాయ్ దగ్గర ఎన్నిసార్లు తీసుకుపోయారు? ఎన్ని గేదెలు తీసుకుపోయారు? మొత్తం మజర్వాయ్ దగ్గర ఇప్పుడు 12 తీసుకుపోయారు. ఓకే, 12 కూడా చెప్పిన 13 తీసుకుపోయారు. ఓకే, చెప్పిన పాలు ఇచ్చినాయి మొత్తం కూడా. చెప్పిన పాలు ఇస్తున్నాయి. మీరే చేసుకుంటారా పాలు తీయడం, పేడ తీయడం? వర్కర్ని పెట్టి రీసెంట్ గా పెట్టినాం. అంతకుముందు నేనే చేసినది. ఎన్ని గేదెలు పెట్టి 1 month అవుతుంది. ఓకే, మీరు అంటే 12 గేదెలకు ఇదివరకు మీరే నేనే చేసుకునేది. ఓకే, వర్కర్ని పెట్టి రీసెంట్ గా 1 month అవుతుంది అంతే. అంటే జాబ్ చేసే దాంట్లో అంత సాటిస్ఫాక్షన్ లేకుండా మీరు ఈ డైరీలో బాగానే ఉందా? ఇప్పుడు బాగానే ఉందండి. అందాద నెలకు ఎంత ఆదాయం వస్తుంది? అందాద అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 150 వరకు వచ్చానా, ఖర్చు ఒక 70 అట్లా. ఎన్ని లీటర్ల పాలు అవుతున్నాయి రోజు మీద వచ్చేసి? ఇప్పుడు 80 అవుతున్నాయి. ఇప్పుడు 80 అవుతున్నాయి. ఇప్పుడు 4 తీసుకుపోతే యాడ్ అవుతాయి. ఒక 80 లీటర్ల పాలు అయితే రోజు మీద సప్లై చేస్తున్నారు. ఎంత లీటర్? ఎంత లీటర్? 60 రూపీస్. అంటే మీరే పోస్తారా లేకపోతే డైరీకి వెళ్ళిపోతుంది? ఆటో తీసి ఫ్యాట్ పర్సెంట్ బట్టేస్తారా? ఫ్యాట్ పర్సెంట్ ఎంత? 10 రోజులకు ఒకసారి పడుతుందా బిల్లు? 15 రోజులకా? 10 days కోసం. ఓకే, బిల్ అయితే మంచిగా రెగ్యులర్గా ఇస్తుంటారా? బిల్లు పడుతుంటుంది. పాలు అయితే మీరే పోసిన వల్ల వాళ్ళు ఆటో వస్తుంది, దానికి పోసేస్తారు. ఇప్పటికైతే రోజు 80 లీటర్ పాలు సప్లై చేస్తున్నారు. ఓకే, కొత్తగా వచ్చే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరు వచ్చి ఇక్కడ ఈ రంగంలోకి? ఎక్కువ ఏమైతే 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఎట్లా అనిపించింది? 1 year లో ఎట్లా తీసేద్దాం అనిపించిందా? ఇంకా పెడదామని పెంచుదాం అనిపించిందా? స్టార్టింగ్ ఇబ్బంది ఉండే. ఇక అవి స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది ఉండే. ఎలాంటి ఇబ్బందులు వచ్చినాయి? స్టార్టింగ్ ఎలాంటి ఇబ్బందులు వచ్చినాయి? ఎట్లా అంటే కొంచెం గడ్డి లేకుండే, గడ్డి గురించి ఇబ్బంది అయిన ఉండే. ఫస్ట్ గడ్డి పెట్టుకోలేదా? గడ్డి పెట్టుకొని స్టార్ట్ చేసుకోలే? ఒక 2 ఉండే. ఓకే, 2 మళ్ళీ ఉండే. దాని తర్వాత స్టార్ట్ చేసారు. తర్వాత తెచ్చుకోవడం వల్ల గడ్డి మీకు ప్రాబ్లం వచ్చింది. ఇది కుట్టి ఎక్కువ తీసుకోవడం వల్ల దాంట్లోకి ఆడికి అయిన ఉండే. అట్లా ఇప్పుడు స్టార్టింగ్ కొంచెం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు అంతా సెట్ అయిపోయినా కంటిన్యూస్ గా పెంచుదామని కంటిన్యూస్ గా పెంచుకుంటారు గేదెలు. ఓకే, ఈ ముర్రానే బ్రీడ్కి ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఇవే ఉన్నాయి కదా మనకి ఇండియాలో ఫేమస్ అని తెలుసు. ఛానల్ ద్వారా అప్పుడు చెప్పారు కదా, అట్లానే ఇవే తీసుకోవడం జరిగింది. ఓకే, మంచి బ్రీడ్ అని చెప్పేసి ముర్రాకి అయితే వెళ్తున్నారు. ఇప్పుడు ఈ ఫామ్ కి ఇప్పుడు మజర్వాయ్ డైరీ ఫామ్ కి ఎప్పుడు వచ్చారు? నిన్న వచ్చిరా? ఈ రోజు వచ్చారు? మార్నింగ్ 3:30కి వచ్చినాం. మార్నింగ్ వచ్చారు. ఓకే, పాలు దిగగానే చూసుకున్నారా? పాలు అప్పుడు ఏం చూడలేదు. ఇప్పుడే చూస్తారు. ఇప్పుడు చూసుకున్నారు పాలు అయితే. ఓకే, మళ్ళీ రేపడే అంత అమౌంట్ మొత్తం కట్టేసాము. ఇక సీనా నుండి ధార కూడా చూసుకోండి సరే అన్నది. ఇప్పుడు లోడ్ ఎక్కిస్తారా? రేపు చూసుకుంటారు? ఇప్పుడు తీసుకెళ్తారు. దగ్గరే కాబట్టి ఎన్ని కిలోమీటర్స్ ఉందా? 15 వస్తాను. 15 అంతే, 15 కిలోమీటర్ దూరం. ఓకే, అందుకోసం ఇంతకుముందు కదా ఆయన నమ్మకంతో అసలు పాలు ఎప్పుడు చెక్ చేయలేదే ఫస్ట్ నేను. అవునా? పాలు ఎప్పుడు చెక్ చేయలేదు, తీసుకొని వెళ్తారు. దగ్గరే కాబట్టి ఇంకా చెప్పిన పాలు అయితే ప్రజెంట్ ఇస్తున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు పోగానే ఒక 2-3 రోజులు ఏమైనా తక్కువ ఇస్తాయా లేకపోతే కంటిన్యూషన్? స్టార్టింగ్ వారం వరకు బెల్లం అది ఇది వాడతాం. ఫ్రెష్ గా కదా బెల్లం అన్ని కూడా ఇప్పుడు ఫ్రెష్ గా కాల్షియం జెల్ అవన్నీ పెడతారు. ఓకే, ఏమన్నా కింద అట్లా హెల్త్ కూడా ఏదైనా ఉంటే ఇష్యూస్ ఉంటే కాల్షియం డాక్టర్ అందుబాటులో ఉంటాం మనకి 24 hours. అదే పెట్టి. ఇప్పుడు వర్కర్ లేడా? ఇప్పుడు ఉన్నాడా? వర్కర్ ఉన్నాడు అక్కడనే. ఎంత ఇస్తారు జీతం ఆయనకి? 18,000. ఓకే, మొత్తం ఆయన చూసుకుంటాడా? మొత్తం ఆయన. ఓకే, మీరు మన ఇంకా 18,000 ఇచ్చి ఏమన్నా ఇవ్వాలా మనకి? పాలు కానీ? ఇక పాలు అంటే మార్నింగ్ ఒక 1/2 లీటర్ ఒకటే కదా, ఒక 1/2 లీటర్ తీసుకుంటాడు. సండే 100 తీసేసుకుంటారు. ఓకే, అంత మంచిగానే చేసుకుంటారు.
బీఆర్ అతను బీఆర్ అతను షెడ్ ఓన్ కదా షెడ్ ఓనే అన్న షెడ్ ఓనే ఓన్ ల్యాండ్ అన్న ల్యాండ్ అంతా ఓన్ కాబట్టి మీకు ఒక 1,50,000 వస్తున్నాయి నెలకైతే 1,50,000 వస్తున్నాయి ఖర్చులు మళ్ళీ 3 ఇస్తలేవు కదా పాతవి మొత్తం ఇచ్చేటి 9 ఓకే అంటే మంచిగా అన్ని ఇస్తే మీకు 1,50,000 అయితే ఆదాయం వచ్చింది తర్వాత ఇప్పుడు మన 1,50,000 ఎంత ఖర్చు వస్తుంది ఖర్చులు ఒక 50 పోతాయి 50 పోతుంది 1,00,000 రూపాయలు అయితే మిగులుతాయి ఓకే డైరీ రంగం మీద ఒక 12 గేదెల పేరు మీద 1,00,000 రూపాయలు అయితే ఆదాయం తీస్తున్నారు ఓకే కొత్తగా వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు తమ్ముడు కొత్తగా రావచ్చు అంటారా వద్దంటారా ఏమంటారు రావచ్చా దాన్ని ఏముంది చేసుకోవచ్చు కాకపోతే ఓన్ ల్యాండ్ ఉండాలి ఓన్ షెడ్ ఉండాలి అంతే దానా చూసి అన్ని రేట్లు కూడా ఎక్కువైపోతున్నాయి దానా రేట్లు కూడా అన్ని చూసి పెట్టుకోవాలి అంతే బీఆర్ని వర్కర్ మీద నమ్మకం లేకుండా మనం చేసుకుంటూ ఉండాలి మనం ఉండాలి కంపల్సరీ మనం ఉండాలి ఇప్పుడు ఎంత ఒక గేదెకి ఎన్ని కేజీలు దానా వేస్తారు తమ్ముడు మార్నింగ్ 3 ఈవినింగ్ 3 ఓకే 3 కేజీలు వేసేస్తారు ఓకే 10 కేజీస్ బకెట్ ఉంటుంది కదా దాంతో వేసేస్తాడు ఓకే మీరు దగ్గర చూసుకుంటారు మీరు మార్నింగ్ ఉంటా ఈవినింగ్ మీరు వేయడం కానీ పాలు తీయడం కానీ ఆయనతో పాటు మీరు కూడా పని చేస్తారు పాలు తీస్తా నేను కూడా వీళ్ళు తీస్తారు మీరు కూడా తీస్తారు కాబట్టి ఇట్లా సక్సెస్ఫుల్గా అయితే మీరు డైరీ అయితే రన్ చేస్తున్నారు ఈ మజర్ బాయ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఈ మజర్ డైరీ ఫామ్ ఎన్నిసార్లు తీసుకున్నారు 13 గేదెలు మొత్తం 13 గేదెలు తీసుకున్నారు కదా అప్పటి ఓకే 3 సార్లు వచ్చి 13 గేదెలు కొనుగోలు చేశారు ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే ఈ సంవత్సరంలోనే 3వ సారి గేదెలు తీసుకున్నారు మొన్న లాస్ట్ మేలా ఓకే ఎట్లా అనిపించింది ఆయన గురించి చెప్పాలంటే రేట్లు ఎక్కువ చెప్పిండా ఏదన్నా క్లారిటీ ఇచ్చేస్తాడు వస్తుంది రాదు ఒకటే మాట అంతే మంచి జెన్యున్ పర్సన్ అవి ఇట్లా ఇస్తాయి వీళ్ళు ఉంటుంది అంతే ఏమన్నా చెప్తాడా ఏమన్నా అంటే అన్నీ చెప్తాడు ఏమన్నా కావాలన్నా నీకు ఫుడ్ విషయము అదే నీకు కుట్టి కావాలన్నా ఆయన నెంబర్లు ఆడినా అన్ని ఇస్తాడు అన్నీ చెప్పేస్తాడు మనకు ఆయన అది ఇక్కడనే మిల్క్ ఇక్కడనే ఇద్దాం అనుకున్నాను కొంచెం లాంగ్ ఎక్కువ ఉంది బైక్ పైన రాలేకపోతున్నాం అంతే తీసుకుంటూ స్టార్టింగ్ 2 days అలా తీసుకుంటే కానీ మాకు ఇబ్బంది అయ్యి మేము ఇస్తలేము ఓకే మిల్క్ కూడా ఇక్కడ పోద్దామని అనుకున్నారు కానీ కొంచెం దూరం అయ్యడం వల్ల అట్లా అయింది ఇస్తలేము ఓకే మంచి సరే రేట్లు అంటే జెన్యున్ పర్సన్ అన్న నా గురించి మాత్రం అసలు ఏం లేదు సార్ మంచివాడు ఓకే అంటే ఇప్పుడు రేట్లు ఏమైనా ఎక్కువ చెప్పి తగ్గించడం ఏమన్నా డిస్కౌంట్ ఎంత అంటే ఒక 10,000 15,000 అట్లా ఏమైనా తగ్గించడం దాకా తగ్గించాడు ఒక బర్రె మీద ఈ స్పెషల్ అంటే వేరే దగ్గరికి వెళ్ళి 1 week ఒక్కసారి వస్తాయంటే ఈ లోడు ఈ సైజు ఓకే ఎన్ని లీటర్లు పాలు చెప్పారు 7 చెప్పినాను 14 లీటర్లు చెప్పారు అంటే ముందుకి అన్న 6 అని చెప్పి అవి 6 ఇచ్చినాయి ఓకే ఇవి కూడా మనకి 7 ఇస్తాయి కాబట్టి మీరు అంత రేట్ అయితే పెట్టేది ఓకే తమ్ముడు థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి